ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ఓం శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం. అర్జునుడు భగవంతుడితో చెబుతూ ఉన్నాడు, ఎవరెవరు నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాను అని. 23వ శ్లోకం చూడండి. యోత్స్యమానానవేక్ష్యేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. యః ఏ ఏతే అత్ర సమాగతాః, ఎవరైతే ఇక్కడ సమావేశమై ఉన్నారో, యోత్స్యమానాన్ యుద్ధం చేయడానికి సమావేశమై ఉన్నారో, అవేక్షే అహం నేను వాళ్ళని చూడాలనుకుంటున్నాను. ఎవరు వారు? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ధృతరాష్ట్రుడి కోసం లేదా ధృతరాష్ట్రుడి వైపు ఉన్నటువంటి వారు. ఎవరు వాళ్ళు? దుర్బుద్ధి కలిగినటువంటి వారు యుద్ధంలో ప్రియచికీర్షవః యుద్ధం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు. ఎవరి కోసము అని అంటే దుర్యోధనుడి కోసం యుద్ధం చేయడాని కోసం ఇష్టపడుతూ ఉన్నారు. ఇటువంటి వారందరినీ కూడా నేను చూడాలి అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే భీష్మ పితామహులు తర్వాత శ్లోకంలో చూద్దాం. అర్జునుడు ఈ రకంగా చెప్పినట్లుగా సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ ఉన్నాడు. నెక్స్ట్ శ్లోకం చూడండి. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. తర్వాత శ్లోకం కూడా భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ ఉన్నాడు. ఏ భారత అనగా ఇక్కడ ధృతరాష్ట్రుడు అని. ఏవం ఉక్తః హృషీకేశః గుడాకేశేన అనగా అర్జునుడు, హృషికేశుడు అనగా శ్రీకృష్ణ పరమాత్ముడు. అర్థం ఏంటో చూద్దాము. ఋషికేశ అంటే గుడాకేశ అంటే గుడాకేశేన ఏవం ఉక్తః, అర్జునుడి ద్వారా ఈ రకంగా చెప్పబడినప్పుడు హృషికేశుడు శ్రీకృష్ణ పరమాత్ముడు
సేనయోః ఉభయోః మధ్యే, ఉభయోః సేనయోః మధ్యే 2 సేనల మధ్య ఉత్తమమైనటువంటి రథం ఏదైతే ఉందో దానిని స్థాపించాడు. స్థాపయిత్వా స్థాపించి ఎవరి ముందు స్థాపించినాడు? భీష్మ, ద్రోణ ప్రముఖతః. భీష్ముడు అలాగే ద్రోణుడు. ఈ ఇద్దరు కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఈ ఇద్దరి ముందు రథాన్ని స్థాపించినాడు. సర్వేషాంచ మహీక్షితాం. అలాగే మిగతా రాజులందరూ కూడాను. మహీక్షితాం అనగా రాజులు. వాళ్ళందరి ముందు కూడాను. ఏమని చెబుతూ ఉన్నారు? భగవంతుడు ఉవాచ చెప్పాడు. ఏతాన్ సమవేతాన్ కురున్ ఇతి హే పార్థ పశ్య. హే పార్థ ఏతాన్ సమవేతాన్ కురున్ పశ్య. ఓ పార్థుడా, ఇక్కడ సమావేశమైనటువంటి వారిని చూడు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. గుడాకేశ అంటే అర్థం ఏంటో చూద్దాం. గుడాకేశ అనగా అంగుష్ట తర్జని యోగే గుడా నామ్నీతు ముద్రిక. గుడ అనగా ఈ ముద్రిక. ఇది అంగుష్టం, ఇది తర్జని అంటారు. ఈ రెండింటి యొక్క యోగం, రెండింటి యొక్క కలయికని కలిగి ఉన్నటువంటి ముద్ర ఏదైతే ఉందో ఇది గుడ. తత్ పరిమాణ అగ్రకేశాః యస్య సహ గుడాకేశః. ఈ పరిమాణంలో కేశాలు ఏవైతే ఉన్నాయో వారిని గుడాకేశుడు అంటున్నారు. అంటే ఏంటి? కర్లీ హెయిర్. కర్లీ హెయిర్ ఉన్నటువంటి వారిని గుడాకేశుడు అని అన్నారు. బట్ ఆచార్య చాలా అద్భుతంగా రాస్తున్నారు ఇక్కడ వ్యుత్పత్తి. ఇది ఒక అర్థం గుడాకేశుడు అని అంటే. రెండవ అర్థం ఏంటి అని అంటే గుడ అనగా ఈశ్వరుడు. గుడాక అనగా ఈశ్వరుడు. గుడాకేశ అనగా ఎవరైతే ఈశ్వరుడి ఎవరైతే పరమాత్మనే అంటే మనల్ని శాసించేటటువంటి వాడు పరమాత్మ, అటువంటి వారిని కలిగి ఉన్నటువంటి వారిని గుడాకేశుడు అని అంటున్నారు. గుడాకేశుడు ఇక్కడ గుడాక అనగా శివుడు. ఎవరైతే శివుడి శాసనాన్ని కలిగి ఉన్నటువంటి వారో వారిని గుడాకేశుడు అంటున్నారు అర్జునుడు. ఇంకొక అర్థం ఏంటి అని అంటే గుడాక అనగా నిద్ర. ఎవరైతే నిద్రకి ఈశ్వరుడు. నిద్రకి ఈశ్వరుడు అనగా మనం ఏ సమయంలో నిద్రపోవాలి అనుకుంటే ఆ సమయంలో నిద్రపోగలుగుతాం. ఏ సమయంలో లేవాలి అనుకుంటే ఆ సమయంలో లేస్తాము. అప్పుడు మనము నిద్రకి ఈశ్వరులం అవుతాము. అంటే నిద్ర అనేటటువంటిది మన అధీనంలో ఉంటుంది. మనం నిద్ర అధీనంలో ఉండకుండా మనం నిద్ర అధీనంలో ఉంటాం. అటువంటి వారిని గుడాకేశుడు అని అన్నారు. ఎందుకు అనంటే అర్జునుడు నిద్రని జయించినటువంటి వాడు. నిద్రని జయించడము అనంటే ఇక్కడ ఏంటి అనంటే సహజంగా మనకేంటి అనంటే మనం కొద్దిగా టైర్డ్ అయ్యాము అనంటే నిద్రపోవాలి అని అనిపిస్తుంది. కానీ అర్జునుడు అలా కాదు. సహజంగా యుద్ధం చేసే వాళ్ళందరూ కూడాను అంతే. వాళ్ళు నిద్రని జయించినప్పుడే యుద్ధాన్ని చేయగలుగుతారు. లేదు అనంటే యుద్ధం మధ్యలో మధ్యాహ్నం అయ్యింది నాకు నిద్ర వస్తుంది అనుకుంటే మధ్యాహ్నం నేను పడుకుంటాను అనంటే ఉన్న బాణాలన్నీ కూడా మన మీదే పడతాయి. అలాగా నిద్రను జయించినటువంటి వారిని కూడా గుడాకేశుడు అని అన్నారు. ఈ 3 అర్థాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహాభారతంలో ఒక చిన్న స్టోరీ ఉంది. అర్జునుడు ఏ రకంగా
రాత్రి సమయంలో కూడాను ధనుర్విద్యని చేయగలడు. ధనుర్విద్యని ఆహ్, ఉపయోగించగలడు అనేది. ఓసారి రాత్రి సమయంలో భోజనం చేస్తూ ఉంటారు అందరూ కూడాను. పూర్వకాలంలో ఏంటి ఆహ్, కట్టెలకి ఆహ్, క్లాత్ ఏదో చుట్టేసి దానికి ఆయిల్ పెట్టేసి మంట పెట్టడం. ఆ రకంగా ఇక్కడి నుండి అక్కడి వరకు చివరి వరకు కూడాను వెలుతురు రావాలి అనంటే అవి వెలుగుతూ ఉన్నంత సేపు వెలుతురొస్తూ ఉంటుంది. గాలి ఎక్కువగా వీయడం వలన అవన్నీ కూడా ఆరిపోయాయి. మళ్ళీ సైన్య ఎవరో ఒకరు సేవకులొచ్చి వాటన్నింటిని కూడా వెలిగించేంత వరకు చీకటిగా ఉంది. చీకటిగా ఉంది. వెలుతురు ఉన్నప్పుడు బ్రహ్మార్పణం చేశారు. ఆచమనం చేశారు. అర్జునుడేమో వెలుతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెలుతురొచ్చేటప్పటికి భీముడు పూర్తి చేసేశాడు. "అదేంటి చీకట్లో ఎలా తిన్నావు?" అని అడిగితే, "నాకు తెలుసు నా నోరు ఎక్కడ ఉంది అనేది. కాబట్టి నేను తినగలిగాను" అని భీముడంటాడు. నువ్వు చీకట్లో కూడా భోజనం చేయగలిగినప్పుడు, నేను చీకట్లో ఎందుకు ధనుర్విద్యని ప్రయోగించలేను అని చెప్పేసి అర్ధరాత్రి వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి వెళ్ళిపోయి అప్పుడు రాత్రి సమయంలో కూడాను ఎక్కడ ఆహ్, మృగాలు ఉన్నా కూడాను ఏదైనా శబ్దం వచ్చింది అనంటే, ఆ శబ్దం ద్వారా లేదా ఆహ్, ఎవరైనా కూడా కదులుతూ ఉన్నారు అనంటే, కదిలినప్పుడు వచ్చేటటువంటి కలయిక నుంచి వచ్చేటటువంటి ష్ అది శబ్దంగా కాకుండా ఒక సైన్ లాగా ఉంటుంది. అటువంటి దాన్ని కూడా గుర్తించి ఎటువైపు నుంచి ఈ ఆహ్, సైన్ అనేటువంటిది వస్తుంది లేదా శబ్దం అనేటువంటిది వస్తుందో దాన్ని గమనించి షూట్ చేస్తాడు అర్జునుడు. ఈ రకంగా ధనుర్విద్యని రాత్రి సమయంలో కూడాను నేర్చుకుంటాడు, ప్రయోగిస్తాడు అర్జునుడు. అందుకే గుడాకేశుడు అనన్నారు. ఇక్కడ ఇంకొక హ్మ్. ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, అర్జునుడికి ఈ సమయంలో ఎప్పుడైతే భీష్మ పితామహుల్ని, ద్రోణాచార్యుల్ని చూస్తారో, అప్పుడు అర్జునుడి తన యొక్క శక్తినంతటిని కోల్పోతాడు. ఎందుకు వచ్చాడు ఇప్పటి వరకు ఏం చెయ్యాలి అని అనుకున్నాడో, అదంతా కూడా నాకక్కర్లేదు అనేటటువంటి ఆలోచనతో ఉంటాడు. మరి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలి అనంటే ఏం చెయ్యాలి? అనేటటువంటిది తరువాతి ప్రవచనంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.